నమస్తే సార్. నమస్తే. ప్రతి ఉద్యోగంలో రిటైర్మెంట్ అనేది సహజమే కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. జనరల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఎవరికైనా సరే సర్వీస్లో 60 ఏళ్ళు కంప్లీట్ కాగానే రిటైర్మెంట్ కావాల్సిందే. ఎంత పెద్ద ఉద్యోగాలు ఏమున్నా సరే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పాటించవలసిందే. ఇన్ని రోజులు డ్యూటీ ఉండేది, వీళ్ళందరినీ కలుస్తుండేవాళ్ళు, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా సంతోషము. నాకు ఈ కన్నతల్లి ఒళ్ళో బీడిఎల్ లాంటి కన్నతల్లి ఒళ్ళో ఉంటున్నాము. చాలామంది ఎంప్లాయీస్ నన్ను ఆదరించారు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి ఒక లీడర్గా నన్ను పైకి తీసుకురావడం జరిగింది. సో రిటైర్మెంట్ అయినా సరే వాళ్ళందరూ చూసి నేను ఆశీర్వదిస్తున్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కాబట్టి నేను ఎల్లవేళలా వాళ్ళ రుణపడి ఉంటా. మీ ఫ్యామిలీ వాళ్ళు మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఎలా సపోర్ట్ చేశారు? ఇక మా ఫ్యామిలీ ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఉండేపట్టుకనే, అంటే వాళ్ళు సపోర్ట్ ఇవ్వపట్టుకనే నేను ఇక్కడ బీడిఎల్ సంస్థలో చాలామంది కార్మికులకు, మన మహిళా సోదరి మండలకు కూడా సాయం చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఏవైనా బ్యాక్ బోన్ భార్య, సో వాళ్ళు లేనిది మేము లీడర్షిప్ చేయలేము. అందుకనే నాకు చాలా హ్యాపీగా, సంతోషంగా నన్ను ముందుకు నడిపించింది మా భార్య. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సో నేను చేసిన విషయాలు చెప్తాను కొన్ని. బీడిఎల్లో నేను 1988లో జాయిన్ అవడం జరిగింది, డిసెంబర్లో. అప్పటి నుంచి బీడిఎల్ సంస్థలో ఒక మంచి ఉత్పత్తులు చేసుకుంటూ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఒక లీడర్గా నేను స్థాయికి వచ్చడం జరిగింది. ఎన్నో సమస్యలు పరిష్కరించాము. మేజర్గా నేను రీసెంట్లీ మేము 2 యూనియన్లు, తెలంగాణ అండ్ సిఐటి యూనియన్ కలిసినంత టైంలో ఒక మంచి పెన్షన్ స్కీమ్ బ్రహ్మాండంగా ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత తల్లిని తండ్రిని కొడుకులు చూస్తారో చూడరో అనే ఉద్దేశంతో ఒక మంచి థర్డ్ పెన్షన్ స్కీమ్ చేసి ఒక్కొక్కరి బ్యాంక్లో అకౌంట్లో దాదాపు 12 లక్షల నుంచి రేపు జూనియర్స్కి అయితే 20-25 లక్షల దాకా జమ అవుతాయి. సో నాకు సంతోషం ఏంటంటే ఉద్యోగంలో ఉన్నంత వరకు మనకు జీతాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ రిటైర్మెంట్ తర్వాత మన సమస్యలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఒక పిఎస్ఎంబి మెడికల్ స్కీమ్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది. కార్మికులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్లాగే ఈ పెన్షన్, థర్డ్ పెన్షన్ స్కీమ్ కూడా చేయడం జరిగింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక వేజ్ అగ్రిమెంట్ అంటారా, అసలు భారతదేశంలో జరిగిన అగ్రిమెంట్, నా సోదరులు కాసిరెడ్డి అయితేంది, మిగతా మా బాపురావు ప్రెసిడెంట్ అయితేంది, ఇంకా నా తోటి కార్మిక నాయకులు ఎవరైనా సరే చాలా సీరియస్గా ఫాలోఅప్ చేసుకొని ఒక మంచి వేతన ఒప్పందం, అంటే మినిమము 80,000 నుంచి 1,90,000 వరకు మనం ఒక్కొక్కరు శాలరీ పెంచడం జరిగింది. దీనివల్ల కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా కార్మికుల యొక్క మంచిగా ఒక లైన్లో పెట్టి వాళ్ళ ఇల్లు కట్టుకునే విధంగా, వాళ్ళ పిల్లలను చదువుకునే విధంగా, ఇవాళ రేపు చూసినట్టుంటే బీడిఎల్లో చాలా వరకు ఎంప్లాయీస్ పిల్లలు ఫారిన్కి పంపడం, ఒక మంచి స్కూల్ ఇక్కడ పెట్టేయడం, డిఏవి స్కూల్ పెట్టేయడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మిత్రులందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా మిత్రులకు ఈ సంస్థను కన్నతల్లిని కాపాడాలి. అట్లాగే ఈ ప్రభుత్వ విధానాల వల్ల పబ్లిక్ సెక్టర్ను ప్రైవేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నాయి, విలీనం చేయడానికి చూస్తున్నాయి, ప్రైవేట్ పరంగా చేయడానికి చూస్తున్నాయి. అందుకనే ఇప్పుడున్న కార్మిక వర్గం, ఇప్పుడున్న యూత్ వర్గం, చాలామంది యూత్లు వచ్చారు. ఆ యూత్ వర్గం కూడా నిలబడి ఒక మంచి నాయకునిగా ఎదిగి ఈ బీడిఎల్ సంస్థను నిలబెట్టేలాగా, ఉత్పత్తిని పైకి తీసుకెళ్లాగా ఇవాళ దాని మీద నిలబడాలని, కార్మికులకు న్యాయం చేసే లీడర్షిప్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను నేను.